ఫంక్షన్కి వచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదని నిజాన్ని బయటపెట్టిన భద్రావతి నిజంగానే భద్రావతి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని బయటపెట్టబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నర్మదని వాళ్ళ అమ్మా నాన్న అడుగుతూ ఉంటారు, మీ మావయ్య గారికి సాగర్ మీద కోపం పోయిందా? సాగర్తో ఇప్పుడు బానే మాట్లాడుతున్నారా అని. అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్మద, కొడుకు అంత తప్పు చేశాక ఏ తండ్రి క్షమిస్తాడు నాన్న, ఇంకా సాగర్తో మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అంటే అసలు ఎందుకు ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు? కొడుకుకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే ఎందుకని తను ఓర్చుకోలేకపోతున్నాడు? ఇంకా తన బుద్ధి మాత్రం మారలేదు అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అయితే అప్పుడే ఇక నర్మద అయితే మావయ్య గారికి ఎలాంటి బుద్ధుందో ఇప్పుడే కదా కళ్ళారా చూశారు. ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన మావయ్య గారిని నోటుకొచ్చినట్లు తిట్టి పంపించేశారు. కానీ ఈరోజు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనుకున్నా మీ అమ్మా నాన్నకి మర్యాదల్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకోమ్మా అన్నారు. అది మావయ్య గారి గొప్పతనం అని అంటూ ఉంటుంది నర్మద. తండ్రి కన్నా నీకు మావగారే ఎక్కువైపోయినట్టున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే తండ్రి కన్నా ఎక్కువేనన్నా అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ కూడా రామరాజు వినేస్తాడు. ఇక రామరాజు వినేసి ఇక నర్మద గురించి మంచి ఆలోచనగా చేస్తూ ఉంటాడు రామరాజు. అయితే తర్వాత ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది భాగ్యంతో, చూసావా అమ్మా నర్మద ఎలా రెచ్చగొడుతుందో అత్తయ్య గారిని, ఆ బల్లి గురించి ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఏదేమైనా అమ్మడు నువ్వు కాస్తంత జాగ్రత్తగానే ఉండాలి. ఇక నీ మీద కోపం పోలేదు, ఏదో ప్రెగ్నెంట్ అని చెప్పి నిన్ను ఆదరిస్తున్నారు తప్ప, లేకపోతే మీ అత్తగారు కూడా నిన్ను గుమ్మం మెట్టు కూడా ఎక్కనివ్వదు అని అంటూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక వస్తాడు లోపలికి చందు. అయితే ఇక చందు ఏదో తీసుకుందామని గదిలోకి వస్తే అప్పుడు ఇక బా ఎలా ఉన్నాను, ఈ నగలు చీరలు ఎలా ఉన్నాయి, బాగున్నాను కదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నీ మీద నా కోపం ఎప్పటికీ కూడా పోదు అని అంటూ ఉంటాడు. అదేంటి బా, నేను పూర్తిగా మారిపోయాను, నువ్వు ఎందుకు నన్ను క్షమించలేకపోతున్నావు? అత్తయ్య గారు కూడా క్షమించి ఇంటికి తీసుకొచ్చారు కదా అని అంటూ ఉంటే, మా నాన్న క్షమించలేదు కదా, మా నాన్నకి నిజం తెలీదు, నిజం చెప్పకపోతుంటే మా అమ్మ వాళ్ళు ఆపేశారు, లేకపోతే ఎప్పుడో చెప్పేసేవాణ్ణి. ఈ నగలు ఈ చీరలు ఈ హోదా అన్నీ మేం పెట్టిన భిక్ష నీకు, కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ కూడా మనసు అలాగే ఉంది, నాకు అర్థమైపోతుంది. ఇందాక ప్రేమని బల్లి గురించి ఇంతలా చెయ్యాలా అంటూ నీ వంకర మాటలు మార్చుకోలేదు కదా అని అంటూ ఉంటాడు చందు. మీ అమ్మ మాటలు నీ మాటలు ఎప్పటికీ మారవు, నేను కూడా నీ విషయంలో నేను ఎప్పటికీ కూడా మారను అని అంటూ ఉంటాడు చందు. అయితే అది కాదు అల్లుడు గారు అని అంటూ ఉంటుంది భాగ్యం. మీరు నన్ను విసిగించకండి అని చెప్పేసి ఇక బయటకైతే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది వల్లి. అయితే ఏంటమ్మా బా నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వేమీ బాధపడుకో అని చెప్తూ ఉంటే ఇంతలో ఇక ఆనందరావు అయితే, అమ్మడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, మహేష్ బాబు లాంటి కొడుకు పుడతాడు, అప్పుడు వీళ్ళందరూ నోర్లు మూసేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే భాగ్యం మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ధీరజ్ అయితే వస్తాడు. ఇక ధీరజ్ వచ్చి, ఏంటి మళ్ళీ ముగ్గురు ఏం మంతనాలు వేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడే చందు కూడా, మా నాన్న రమ్మంటున్నారు, త్వరగా బయటికి రండి అని చెప్తూ ఉంటాడు చందు. ఏంటి అంటే మీకు మా మీద ఇంకా అనుమానం పోలేదా? మా అమ్మడు ప్రెగ్నెంట్ కాదు, మేమే మా అమ్మడి చేత ఇదంతా కూడా నాటకం ఆడించాము అని అంటూ ఆనందరావు అయితే చెప్తాడు. ఆ మాట విని భాగ్యం వల్లి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ధీరజ్ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, మరి మీరు మా గురించి అదే కదా అనుకుంటున్నారు, మేమేదో నాటకం ఆడిస్తున్నామని, ఇంకా మేము మీ ముందు అబద్ధాలు చెప్తున్నామని మీ అభిప్రాయం కదా అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే అని ఎవరన్నారు ఇప్పుడు అని చెప్తూ ఉంటాడు ధీరజ్. అడుగుతూ ఉంటాడు, మీరు అనుకుంటున్నారు కదా, అందుకని ఇప్పటికి కూడా మమ్మల్ని మీరు క్షమించడం లేదు అని ఆనందరావు అంటూ ఉంటే, మీరు చేసిన పనులు అలా ఉన్నాయి, మీరు చేసిన పనులు బట్టే మా ప్రవర్తన కూడా ఉంటుంది అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఒక్క క్షణం
మీరు చేసింది నిజమేనేమో అని నేను కూడా అనుకున్నాను అని చందు అంటూ ఉంటాడు. కానీ కడుపు విషయంలో అబద్ధం చెప్పర్లే అని ఎక్కడో కూసంత నమ్మకంతోనే నేను ఊరుకుంటున్నాను అని చందు అయితే తొందరగా రా, అందరూ వచ్చేశారు, ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ధీరజ్ అలాగే చందు అయితే బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే, అమ్మా ఏంటి అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే, అవును నేను ప్రెగ్నెంట్ని కదా, మరి నా కడుపు పైకి కనిపించడం లేదేంటి, మరి ఇప్పుడు కనిపిస్తుంది కదమ్మా అని అడుగుతూ ఉంటుంది భాగ్యాన్ని వల్లి అయితే. అప్పుడే ఇక భాగ్యం అయితే, కనిపిస్తుంది, ఇంకా ఇప్పుడు 3వ నెలే కదమ్మా, కనిపిస్తుంది అని అంటూ భాగ్యం అయితే తడబడుతూ ఉంటుంది. ఏంటి అమ్మా తడబడుతున్నావు, కొంపదీసి నాన్న అన్నది నిజం కాదు కదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక ఆనందరావు అయితే, అమ్ముడు ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మ అబద్ధాలు మోసాలు చేస్తుంది, కానీ ఎందుకు తను ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్తుంది, తను చెప్పదు అని అంటూ ఉంటాడు. ఆనందరావు అయితే, నువ్వు బేగరా, అందరూ ఎదురు చూస్తున్నారు కదా అని ఆనందరావు అయితే చెప్తూ ఉంటాడు. ఆనందరావు అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యం ముగ్గురు కూడా బయటికి వస్తారు. ఇంతలో ఇక భద్రావతి అయితే వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటక్క వాళ్ళింటి వైపు చూస్తున్నావు, వాళ్ళ సంతోషాలు చూస్తున్నావా, మన ఇంట్లో చీకటిని మిగిల్చి మళ్ళీ ఆ రామరాజుగాడు వాళ్ళ ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు, పోలీస్ స్టేషన్లో నా కొడుకు ఊచలు లెక్క పెడుతుంటే ఇక్కడ కొడుకు తండ్రి కాబోతున్నాడని ఫంక్షన్ చేస్తున్నాడు ఈ రామరాజు అని అంటూ ఉంటాడు. సేనాపతి అయితే, ఇటు కూతురు దూరం అయ్యింది, అటు కొడుకు దూరం అయ్యాడు, దీనంతటికి కారణం ఆ రామరాజే అక్క, కానీ వాడు సంతోషంగా ఉండడం నేను చూసి ఓర్చుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకు సేనా నువ్వు కంగారు పడుతున్నావు, మనం కూడా ఫంక్షన్కి వెళ్తున్నాము అని అంటూ ఉంటే, మనం ఫంక్షన్కి ఏంటక్క వెళ్ళేది, మనం ఎందుకు వెళ్తాము అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. ఎందుకు వెళ్తామో నీకు చెప్తానులే, నీకు తెలుస్తుందిలే అని చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడు ఇక ఊరి జనాన్ని కూడా పిలిచినట్టున్నాడు కదా, రానివ్వు, అప్పుడు వెళ్దాము అని అంటూ ఉంటుంది భద్రావతి. తరువాత ఇక సాగర్తో అంటూ ఉంటాడు, సాగర్ మీ నాన్న మాటలు ఏమీ పట్టించుకోకు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఎవరో ఊరి పెద్దవాళ్ళైతే వస్తారు. రామరాజు గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటారు. అవును మీరు చెప్పింది నిజమే, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళు ప్రయోజకులు అవుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి ఆనందపడుతూ ఉంటారు, కానీ ఆ ఆనందం నాకు నా పిల్లల వల్ల ఎప్పుడూ కూడా కలగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు అంటే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చారు, తర్వాత ఎవరి జీవితం వాళ్ళది అంటూ ఎవరి నిర్ణయాలు వాళ్ళదంటూ ఉన్నారు, కానీ ఒక్క నా పెద్దోడు తప్ప మా పెద్దోడు ఎప్పుడూ కూడా నా దగ్గర అబద్ధం చెప్పలేదు, నిజాలు ఏవి కూడా దాచిపెట్టి అబద్ధాలు చెప్పలేదు, మోసం చేయలేదు. నా పెద్ద కొడుకు నా మాట మీదే నిలబడున్నాడు. కొంతమంది ఉంటారు కడుపున చెడపుడతారు అని సాగర్ని చూసి అంటూ ఉంటాడు. అప్పుడే, అవును మీ రెండో కొడుకు అసలు మీ బుద్ధిలే రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం కొనుక్కొని మరీ చేస్తున్నాడంట కదా, చక్కగా మిల్లుంది, మిల్లులో పని చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఈ మాటలన్నీ కూడా నర్మద వాళ్ళ నాన్న అయితే వింటాడు. ఇక నర్మద వాళ్ళ నాన్న విని అప్పుడే, మీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు ఆ పెద్ద ఆయన్ని. నా పేరా రాఘవరావు. అవును మీ పిల్లలు ఏం చేస్తారు, మా అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. అంటే మీరిప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మరి అతన్ని కూడా మీకు పొలాలు ఏవో ఉంటాయి కదా, మీరు చేసేది వ్యవసాయమేనా అని అడుగుతూ ఉంటే, అవును వ్యవసాయమే, మరి మీ అల్లుడిని తీసుకొచ్చి మీ అమ్మాయిని కూడా ఇక్కడ వ్యవసాయం పనిలో పెట్టొచ్చు కదా, ఆయన సాఫ్ట్వేర్కి ఎందుకు ఇచ్చి చేశారు, వ్యవసాయం చేసుకునేవాడికి ఇచ్చి చేయొచ్చు కదా మీ అమ్మాయిని అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. ఇక ఆ మాట విని ఒక్కసారి అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి, వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారంటే అది గొప్పే కదా అని అంటూ ఉంటే, మరి మీరెందుకో సాగర్ విషయంలో అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏ ఉద్యోగంకైనా డబ్బులు కట్టాల్సిందే కదా, సాగర్ అలాగే చేశాడు,
అంటే వాళ్ళ నాన్న మిల్లులో చేస్తే ఇతను కూడా మిల్లులో చెయ్యాలని రూలేం లేదు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే అతను తలదించుకుంటాడు. అతను గవర్నమెంట్ జాబ్ చేస్తామని అనుకున్నాడు. అనుకున్నట్టే ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు. డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడు. అంత మాత్రాన తనేదో చెయ్యరాని నేరం, చెయ్యకూడని తప్పు చేశాడని ఎలా అనుకుంటారు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి మా ఇంట్లో ఇలాంటి తప్పులు జరగకూడదు అని అంటూ ఉంటే, మీ ఇంట్లో జరగకూడదు, మీ కొడుకులు బాగుపడకూడదు, మీకు అదే కదా కావాల్సింది అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. నాన్న ఊరుకో నాన్న, ఇప్పుడేం మాట్లాడుకో అని నర్మద అంటూ ఉంటే, కాదమ్మా, పెద్ద కొడుకుని పొగుడుతూ రెండో కొడుకుని చి అంటూ ఉంటే 10 మంది దగ్గర నా అల్లుడు పరువు తీసేస్తూ ఉంటే నేనెలాగమ్మా ఊరుకునేది? ఇంకా తను పాపం మనసులో అన్నీ పెట్టుకొని కుమిలిపోతున్నాడు. సాగర్ ముఖంలో నవ్వు లేదు, ఉత్సాహం లేదు అని అంటూ ఉంటాడు. ఇక నర్మదా తండ్రి అయితే అప్పుడు ఇక రామరాజు అయితే, నా దృష్టిలో వాడు తప్పు చేశాడు, నా పెద్దోడే నాకు కరెక్ట్ అయిన కొడుకు అని చెప్తూ ఉంటాడు. అప్పటికి కూడా రామరాజు అయితే ఇక రామరాజు మాటలకి ఏదో ఒక రోజు నీ పెద్దకు కొడుకు కూడా ఏదో రకంగా తప్పు చేస్తాడు, తప్పు చేసినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అప్పుడే నా పెద్ద కొడుకు ఎప్పటికీ కూడా తప్పు చేయడు, నన్ను మోసం చేయడు అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఇంతలో ఇక వల్లిని తీసుకొని వస్తారు. ఇక వల్లిని అలాగే చందుని కూడా కుర్చీలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇక వాళ్ళిద్దరికీ కూడా అక్షింతలైతే వేస్తూ ఉంటారు. ఇంతలో భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. భద్రావతి, సేనాపతి రావడంతో వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అందరూ కూడా పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అని అడిగేస్తుంది. వేదవతి అయితే, పిలవని పేరంటానికి వచ్చి మేము రాలేదో, మాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది. భద్రావతి అయితే, ఏ కోడలు ప్రెగ్నెంట్ అయిందని చూసుకొని మురిసిపోతున్నాడో ఆ కోడలు ప్రెగ్నెంట్ కాదో, వీళ్ళు నాటకం ఆడుతున్నారు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది భద్రావతి అయితే. ఆ మాట విని భాగ్యం వల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. భాగ్యం వల్లి షాక్ అయిపోతూ అంటూ ఉంటారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? డాక్టర్ గారి ప్రెగ్నెంట్ అని చెప్పారు మా అమ్మడు. మీ 2 కుటుంబాలకి గొడవలున్నంత మాత్రాన మీరు ఇలా చేస్తారా అని అంటూ ఉంటే, 2 కుటుంబాలకి గొడవలున్నాయి, అది ఒప్పుకుంటాము, కానీ మీకులాగా మేము మోసం చెయ్యం కదా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే నర్మద తండ్రి అయితే, ఏంటి మీరు చెప్పేది అని అనగానే, ఈ వల్లి ప్రెగ్నెంట్ కాదు, ఈ వల్లిని ఈ చందు పుట్టింటికి తరిమేశాడు. ఆ విషయం ఎవ్వరికి కూడా తెలీదు, ఇంట్లో అందరికీ తెలుసు, కానీ ఈ రామరాజుకి తప్ప అందరూ కూడా వల్లిని చందు వదిలేశాడన్న విషయం బాగా తెలుసు. ఈ వల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తన మీద జాలిపడి ఇంటికి తీసుకువెళ్తారని వీళ్ళమ్మ డాక్టర్తో అబద్ధం చెప్పించింది అని నిజాన్ని భద్రావతి బయట పెడుతుంది. అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక భాగ్యం అయితే వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. భద్రావతి, ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? నేనేంటి అసలు ఇలా చేయడం ఏంటి? మీకు కానీ బుద్ధి లేదా? ఏ ఆడపిల్ల విషయంలో అలాగేమీ చేయరు అని అంటూ ఉంటే, నువ్వు చేసావు కాబట్టే చెప్తున్నాను. అయినా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నా పెద్దోడు తన భార్యని పుట్టింటికి కేవలం వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని పంపించాడు, వదిలేయలేదు అని చెప్తూ ఉంటాడు రామరాజు. పిచ్చి రామరాజు, నీకు నీ వాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నారు. పెద్దోడు అని విర్రవీగావు కదా, నీ పెద్దోడిని అడుగు, నిజాన్ని బయట పెడతాడు అని అనగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు చందు అయితే, అవునన్న, వాళ్ళు చెప్పేది నిజమే, నేను వల్లిని పుట్టింటికి పంపేశాను అని అంటూ ఉంటాడు చందు. ఏరా, ఏం జరిగింది? ఎందుకు వల్లిని పుట్టింటికి పంపించేశావు? తను చేసిన తప్పేంటి అని అంటూ ఉంటే, ఆ విశ్వాగాడితో ఈ అమూల్యని ఇద్దరిని ఒక్కటి చేసింది ఈ వల్లియే నాన్న. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించింది.
మన కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకుంది. వీళ్ళు మనల్ని ఎన్నో మోసాలు చేశారు. వీళ్ళకి కోటీశ్వర్లు కాదు, ఎటువంటి డబ్బులు లేవు, ముందు నుంచే టిఫిన్ అమ్ముకునే వాళ్ళే, పేదింటి వాళ్ళే, కానీ మోసం చేసి ఆ రోజు మనకి సంబంధం కుదుర్చుకున్నారు అని నిజాన్ని బయట పెడతాడు చందు. అందుకని నిజాలు తెలుసుకొని ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదని బయటికి పంపించేశాను. నీతో ఈ నిజాల్ని ఎన్నోసార్లు బయట పెట్టాలనుకున్నాను, కానీ వల్లిని ఇంటి దేవతగా అనుకుంటున్నావు, అందుకని నేను ఆ పని చేయలేకపోయాను అని అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు చందు. అప్పుడు ఇక భద్రావతి అయితే, ఏవండి, ఒకప్పుడు వల్లి అలాంటిదే, కానీ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయింది అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక భద్రావతి అయితే, ఏ వేదవతి, తను ప్రెగ్నెంట్ కాదని చెప్పాను కదా, మళ్ళీ మారిపోయిందని ఎలా అనగలుగుతున్నావు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు రామరాజు, తను ప్రెగ్నెంట్ కాదని నీకెలా తెలుసు, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఇక భద్రావతి అయితే, ఇక సాక్ష్యం అయితే ఉంది అని తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో భాగ్యం డాక్టర్కి, నా కూతురు కాపురం నిలబడాలంటే మీరు నా కూతురు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాలి డాక్టర్ అమ్మ, వాళ్ళందరూ నా కూతుర్ని ఇంటికి రానివ్వడం లేదు, నువ్వే ఎలాగైనా సహాయం చేసి కాపురాన్ని నిలబెట్టు అని భాగ్యం అడుగుతున్న మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక వల్లి అయితే, ఎందుకమ్మా ఇలా చేశావు అని అంటూ ఉంటుంది భాగ్యంతో. నీ కాపురాన్ని నిలబెట్టడానికి నాకు ఇంతకన్నా దారి దొరకలేదమ్మా, అందుకని ఇలా చేశాను అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక చందు వల్లి చెంప పగలగొడతాడు. ఇంక ఇంతకన్నా ఏం దిగజారిపోతావు నువ్వు అని అంటూ ఉంటాడు. నీ మీద పీకల్లోతు దాకా కోపమున్నా సరే, నువ్వు ప్రెగ్నెంట్ అని, నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని నీ మీద కొంచెం జాలిపడి ఇంటికి తీసుకువచ్చాము, కానీ ఈ విషయంలో నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా, మీ అమ్మతో చేతులు కలిపి ఏమీ తెలియనట్టు ఇప్పుడు మీ అమ్మను అడుగుతున్నావా అని అంటూ ఉంటాడు చందు. అయితే, అల్లుడు గారు, ఈ విషయం మా అమ్మడికి తెలీదు, నేను చేసిందే ఇదంతా అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అప్పుడే వల్లి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక వల్లి అయితే, నా చేత ఇదంతా చేయించింది ఈ భద్రావతి మావయ్య గారు, మమ్మల్ని బెదిరించి మా నాన్నని కిడ్నాప్ చేసి ఇవన్నీ నా చేత చేయించింది. అమూల్యని పెళ్లి చేసుకుంటే విశ్వ 2 కుటుంబాలు ఒక్కటవుతాయని అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భద్రావతిని చంప పగలగొడుతుంది వేదవతి. ఇక భద్రావతిని కూడా చంప పగలగొట్టి వేదవతి అంటూ ఉంటుంది, నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని చెడగొట్టడానికి ఇన్ని అబద్ధాలు ఆడావా, నీకు పెళ్లి విలువ తెలియదు కాబట్టి, ఇప్పటికి కూడా ఏకాకిలా ఉండిపోయావు కాబట్టి నీకు ఆడపిల్ల విలువ పెళ్లి విలువ తెలియలేదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని భద్రావతి అయితే, నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ కుటుంబాన్ని నేనెందుకు సంతోషంగా ఉండనిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పుకో, నీ పెద్ద కొడుకు గొప్పలు, నీ పెద్ద కూతురు గొప్పలు అని అంటూ వెళ్ళిపోతుంది భద్రావతి. అప్పుడే నర్మద తండ్రి అంటూ ఉంటాడు, మా పెద్దోడు తోపు తురుము అంటూ అందరికీ చెప్పావు కదా, ఇప్పుడు నీ పెద్ద కొడుకు నిజాన్ని ఎలా దాచిపెట్టాడో చూడు అని అంటూ ఉంటే, నేను దాచిపెట్టలేదు, మా నాన్నకి చెప్పాలని అనుకున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక, అవును, అందరూ కూడా అలా అనుకున్న వాళ్ళే, నువ్వేమీ చెప్పలేదు, కావాలని నాటకం ఆడుతున్నావు అని అంటూ ఉంటాడు. నర్మద తండ్రి అయితే, పదవే, ఏదో ఫంక్షన్కని వచ్చాము, వీళ్ళ కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలే, ఎవ్వరికి కూడా ప్రశాంతత లేదు, ఇలాంటి ఇంట్లోకి వచ్చి పడింది మన కూతురు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది వేదవతి. అయితే ఇక రామరాజు కూడా ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక చందు అయితే, వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, జీవితంలో నాకు కనపడకు అని అంటూ ఉంటాడు వల్లిని తీసుకొని వెళ్ళిపోమని చెప్పి. ఇక వేదవతి కూడా అంటుంది, ఆ నగలన్నీ తీసేసి అప్పుడు నీ కూతుర్ని తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక, లేదత్తయ్య గారు, జీవితంలో నేను మా అమ్మతో మాట్లాడను, నేను నా పుట్టింటికి వెళ్ళను, దయచేసి నన్ను క్షమించండి, నేనే తప్పు చెయ్యలేదు, ఈ విషయం నాకు తెలియదు, ఈ విషయంలో నా తప్పు లేదు అని ఇక బ్రతిమిలాడుతూ ఉంటుంది.
మావయ్య గారు మీరైనా చెప్పండి మావయ్య గారు అని అంటూ ఉంటే, ఎంత నమ్మించి మోసం చేసావమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.